బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారు వికారాబాద్లో పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను పట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే ఆ పర్యటనలో కూడా పాల్గొనడం జరిగింది. దీని మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాబోయేటువంటి ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వైసీపీ పొత్తు పెట్టుకోబోతున్నాయా, పొత్తు పెట్టుకొని ఎన్నికలకి వెళ్ళబోతున్నాయా అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. వారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. తెలంగాణలో రాబోయేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉందని, అందులో భాగంగానే ఈరోజు కేటీఆర్ గారి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? అంటే మనకు ముందు నుంచే కూడా తెలిసిన విషయమేనండి. ఏదైతే కేసీఆర్ గారి కుట్ర అనేది, అంటే గతంలో మనం చూసాము, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ చేశారు. అసలు ఆ మాత్రం లాజిక్ తెలియలేదా ఏమో నాకు తెలియట్లేదు కానివ్వండి. తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణలో ఆయన పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ఉంది. కేసీఆర్ పార్టీ పెట్టక ముందు తెలుగుదేశం పార్టీ ఉంది. ఆయన ఇదే తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ గారు ఉన్నారు, మంత్రిగా కూడా పనిచేశారు, ఇదే పార్టీలో ఉన్నారు. ఈ పార్టీలోనే ఆయనకి రాజకీయ అవకాశాలు చేజిక్కించుకున్నారు, మంత్రిగా కూడా చేజిక్కించుకున్నారు. ఆయనకి మంచి భవిష్యత్తు కూడా తెలుగుదేశం పార్టీతోనే వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని ఆయన డిమాండ్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే తెలుగుదేశం పార్టీ అనేది నిర్వీర్యం చేయాలి. సో బాబు గారు ఎప్పుడైతే 19లో వచ్చి కుటుంబం అంటే ఆ రోజున కాంగ్రెస్ తో వెళ్ళినా కూడా అండి, అంటే ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలుగా గెలిపించుకునే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది కదా. పార్టీకి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన పర్యటిస్తారు. ఆయన ఆ రోజు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ రోజున ఏదైతే అవకతవకలు జరిగాయి దాని గురించి విమర్శిస్తారు, చెప్తారు. ఎందుకంటే ఆయన మా పార్టీకి జాతీయ నాయకుడు. అలాంటప్పుడు మేము ఆయన వచ్చి పర్యటించాడనే ఒక నెపంతో సో ఆంధ్రప్రదేశ్లో అంటే ఆయన ఆంధ్రప్రదేశ్ మీద, అంటే గతం నుంచే ఆంధ్రప్రదేశ్ మీద అక్కసు అనేది మనకు ప్రతిసారి కనపడుతూనే ఉంది. కానీ ఇంకా ఎక్కువగా ఏంటి, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాననే మాట్లాడటం, అలాంటివన్నీ కూడా మాట్లాడారు. అంటే రిటర్న్ గిఫ్ట్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి తెలంగాణ సొమ్ములన్నీ తీసుకొచ్చి తెలంగాణ సొమ్ములన్నీ పట్టుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లకి ఆయనకి ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన్ని గెలిపించాలి, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కోల్పోవాలి అని ఒక ఆలోచన కానివ్వండి. అంటే ఇక్కడ ఏంటంటే ఆయనకి అధికార దాహం అనే దానికే కానివ్వండి, పక్క రాష్ట్రంలో అసమర్థుడైన వ్యక్తి సీఎంగా కూర్చోవాలి, సమర్థుడైన వ్యక్తితో పోరాడలేడు. ఇప్పుడు అవతల ఎప్పుడైనా అసమర్థుడు ఉంటే మన అసమర్థుడి పక్కన మనం ఒకళ్ళు ఉన్నాం అనుకో, మనమే గ్రేట్ గా ఫీల్ అవుతారు కదా. సో సీనియరు కేసీఆర్ గారు చాలా బాగా, రాష్ట్రం బాగుంది, ఆల్రెడీ బాగా ఉన్న రాష్ట్రమే తెలంగాణ, కొత్తగా చేసింది ఏమీ లేదు. పక్క రాష్ట్రంలోనో ఒక అసమర్థుడు కూర్చున్నారు అనుకోండి, ఏమి చేయకుండా ఈయన టాలెంట్ ఏదో ఉంది అన్నట్టు, రాష్ట్రం బాగుంది అన్నట్టు ప్రజలు అనుకుంటారు. అంటే ఒక అమాయకులను చేసి కూర్చోపెట్టాలనుకోవటం కానివ్వండి, ఇవన్నీ లేటర్ అయ్యింది, కొంచెం లేట్ అయి ఉండొచ్చు, కానీ ప్రజలు గ్రహించారు కదా. ఓకే, అది ఏంటంటే ఆ రిలేషన్షిప్ అట్లాగే కంటిన్యూ అవుతుంది. ఒకరింటికి ఒకరు భోజనాలకు వెళ్తారు, అన్నీ ఉంటాయి. అంటే అధికారంలో ఉన్న సమయంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా సందర్భాల్లో వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కానీ ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు అక్కడ ప్రదర్శించబడినటువంటి సందర్భాలు లేవు. కానీ ఈరోజు కేటీఆర్ గారి పర్యటనలో మాత్రం జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్ వీరిద్దరూ కలిసి దిగినటువంటి ఒక ఫోటోను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రదర్శించడాన్ని ఎలా చూడాలంటారు? అది దేనికి సంకేతం అంటారు? మీకు ఒకటి, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ పార్టీ పెట్టారు, ఆంధ్రప్రదేశ్లో ఆఫీస్ తీసుకున్నారు, వాళ్ళు ఫ్లెక్సీలు వేసుకున్నారు. ఇప్పుడు తిరుపతి వెళ్తుంటే కూడా తిరుపతిలో ఫ్లెక్సీలు వేసుకున్నారు. అదే విధంగా మీరు ఎక్కడైతే పార్టీ ఆఫీసులు అని చెప్పారో అవన్నీ పెట్టుకున్నారో ఫ్లెక్సీలు వేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో. కేసీఆర్ గారు ఏమి ఫ్లెక్సీలు వేసుకోకుండా ఉండలేదు, వేసుకున్నారు. నాది దేశ్కి నేత అవుతానని అన్నాడు, నేను ప్రధానమంత్రి అన్నాడు, తెలంగాణ బాపు అన్నారు. అంటే రకరకాల వాళ్ళకి తెలిసిన బిరుదులన్నీ వాళ్ళే ఇచ్చేసుకున్నారు. ఆ రోజున ఇచ్చేసుకొని వాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అంతా వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకున్నారు.
కానీ ఫ్లెక్సీలు పెట్టుకున్నంత మాత్రానే కాదు కదా, అంటే అవసరానికి అంటే విధ్వంసాలు రెచ్చగొట్టేది వీళ్ళే, మళ్ళీ అక్కడ అధికారం కావాలి అక్కడ. Okay. అంటే ఆయనకి ఏదో కొంతమంది ఆయనతో కలిసి కుటుంబంగా వచ్చి అక్కడ కూడా పార్టీని స్థాపించాలి, జగన్మోహన్ రెడ్డికి అది ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన ప్లాన్ చేశాడు. కాకపోతే మనం ఒకటి అనుకుంటే దైవం ఒకటి తలుస్తుంది అన్నారు కదా, ఆ రకంగా మొత్తం ఈ అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఇప్పుడు మహారాష్ట్ర వెళ్ళారు, అక్కడికి పోతే అదే పరిస్థితి అయింది. అక్కడ వెళ్ళి 600-700 కార్లతో పెద్ద ర్యాలీ తీసుకుని వెళ్ళి భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ పార్టీ ఆఫీసులు పెట్టి అక్కడ ఫ్లెక్సీలు వేసుకొని ఇవన్నీ చేసుకున్నాడు. అప్పుడు సెంటిమెంట్ ఏమీ తెలియలేదు. సో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణలో ఓడిపోయారో ఇంకా అప్పుడు అక్కడ రెంట్లు కూడా కట్టకుండా ఆ భవనాలన్నీ వెకేట్ చేసుకొని వచ్చారు. అంటే ఇక్కడ మనకు క్లియర్ కట్ గా తెలుసు వాళ్ళ ఇద్దరు సత్సంబంధాలు ఎంత స్ట్రాంగ్ అయినది అనేది. ఇక్కడ ఇద్దరు స్ట్రాంగ్ గా ఇద్దరికి ఒకళ్ళకి ఒకళ్ళు ఇప్పుడు ఒకరింటికి ఒకరు భోజనాలకు వదిలే వాళ్ళు ఒకరింటికి. ఈ రోజున వైఎస్ఆర్సీపీతో వాళ్ళకి పొత్తు ఉంది అనే దానికి కారణం ఏంటో చెప్పండి. ఈ రోజున బెమ్తాహై అని అంటున్నాం కదా, 3 ప్యాలెస్లు తిరుగుతూనే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి అని. సో హైదరాబాద్ లోటస్ పాండ్కి కూడా ఎందుకు వస్తాడు? సో వీళ్ళు చేయడానికి కుట్రకి సంబంధించిన పథకాలు వేయటం కోసం ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో మకం పెట్టబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో వీళ్ళకి అప్పుడే కొంచెం కన్వీనియంట్ ఉంటది. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో తన మకాంని హైదరాబాద్కి మారబోతున్నారని చెప్తున్నారు. దాంతో పాటుగా ఈ రోజు అసలు కేటీఆర్ పర్యటనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు అయితే ప్రదర్శించారు. ఏంటి ఈ రెండు దేనికి సంకేతాలు అంటారు? రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉందంటారా? నాకు తెలిసి ఏంటంటే ఆయన ఒకచోటే పార్టీ ఆఫీస్కి వెళ్ళడు, నాయకుల్ని కార్యకర్తలను కలిసే పరిస్థితులే ఆంధ్రప్రదేశ్లోని. ఆయన ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో ఇంట్లో నుంచి బయట వస్తాడు. అప్పటి వరకు ఆయన ప్యాలెస్ల పర్యటనే ఉంటది. అలాంటి ఆయన ఇక్కడ ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసి ఇక్కడ కూర్చునే పరిస్థితి అయితే కాదు. కానీ ఇంటర్నల్ కుట్రలు చేయడానికి ఇంటర్నల్ వాళ్ళు చేసే పనులకే కానివ్వండి వాటికి ఒక అడ్డాగా కావాలి కాబట్టి లోటస్ పాండ్ ఎన్నుకున్నారు. లోటస్ పాండ్లోనే రేపు 2 బీఆర్ఎస్కి సంబంధించిందే కానివ్వండి వైసీపీకి సంబంధించిన అవన్నీ కూడా ఇక్కడ లోటస్ పాండ్ ఇదిగానే జరుగుతాయి. సో ఆయన అందుకే హైదరాబాద్ కేంద్రంగా ఆయన పెట్టుకున్నాడు ఇప్పుడు. సో అది ఒక టైంలో ఏమన్నారు ఆయన ఏమో మీరు చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారిని హైదరాబాద్కి వస్తారు అని అంటారు. హైదరాబాద్కి రావడానికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఫుల్గా రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఉమ్మడి స్టేట్లో 9 సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తి. ఆయనకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది తెలంగాణలో కూడా. అది కూడా ఆలోచించలేక కొంతమంది మాట్లాడిన మాటలు కూడా విన్నాము. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏముంటుంది ఇక్కడ? ఏం లేదు కదా. అసలు యాక్చువల్లీ తీసుకుంటే లోకేష్ గారైనా తెలంగాణలో పుట్టిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో పుట్టిన వ్యక్తి కూడా కాదు కదా. అట్లా ఆ రకంగా తీసుకుంటే ఏ ఉద్దేశంతో ఆయన వచ్చి ఇక్కడ కూర్చొని తెలంగాణలో ఆయన లోటస్ పాండ్ లో కూర్చొని రాజకీయాలు చేయాలని అనుకుంటున్నాడు? దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడరు. అది కారణం ఏంటి? వాళ్ళిద్దరికి ఉన్న స్నేహం అలాంటిది. ఓకే అండి, థాంక్స్. నమస్తే.